నమస్తే, నేను మీ హరిప్రియ మోదిరాజ్. సో మొన్న జరిగింది మీకు తెలిసే, ఇక్కడ కట్టమైసమ్మ అమ్మవారి టెంపుల్ ముంగట ఎక్కడైతే ఆటలను బలిస్తారో, కోళ్ళను బలిస్తారో, నైవేద్యాలు పెడతారో ఆడ బాత్రూమ్ చేసినాడు. అదైతే మొత్తం అమ్మవారి టెంపుల్ని అపవిత్రం చేసినాడు. అపవిత్రం చేసిన దానికి మేము ర్యాలీలు చేసినాము, ధర్నాలు చేసినాము, ప్రతి ఒక్కటి చేసినాం. మా ప్రతి ఒక్క హిందూ బంధుమిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళు. కానీ గవర్నమెంట్ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేదు, ముందుకొచ్చి ఏం మాట్లాడలేదు, సీదా తీసుకోవేరు, వాడిని జైల్లో వేసారు మేపుతున్నారు. అంతకుమించి గవర్నమెంట్ ఏం చేయదండి. ఇంకొకటి ఏమేంద్రా భయ్, జాతరలు రాగానే గ్యాంగు ఖతర్నాక్ రాని కూడా వాకులు కొట్టంగానే అయిపోతుంది. ఆ గ్యాంగులు ఇట్లాంటి అయినప్పుడు ఏడున్నారా మీరు? లైక్ల కోసం, షేర్ల కోసం అన్నీ చేస్తారు కదరా భయ్, ఏడున్నారు మీరంతా? హిందువులు కాదా? మారిపోయారా మతాలు? అయిపోయిందా? మార్చేసిరా టోపీ? రావాలి కదరా, ఏడున్నారు? జాతరలు రాగానే కుప్పలు కుప్పలు కనిపిస్తారు కదరా, ఏడున్నారు మీరంతా? ఏడున్నారు అని అడుగుతున్నా. సిగ్గులు లేవురా, శరాలు లేవురా? రావాలి కదరా, మీరు కూడా వచ్చి మాట్లాడాలి కదరా. పిచ్చకుంట్ల ఇన్ఫ్లుయెన్సర్లు రా మీరంతా, పనికి మాలిన ఇన్ఫ్లుయెన్సర్లు. అర్థమైందా? వచ్చి మన హిందువుల గురించి మనమే మాట్లాడండి. ఇవాళ దినం నీకు ఎన్ని లైకులు ఉంటే ఏంది, ఎన్ని ఏముంటే ఏంది, పోయి అమ్మవారికి పూజిస్తున్నట్టు, అర్చన చేస్తున్నట్టు వీడియోలు పెడితే నీకు భక్తున్నట్టు కాదు. అర్థమైందా? ఈడొచ్చి కొట్లాడు. నువ్వు ఒక హిందువు అయితే ఈడొచ్చి కొట్లాడితేనే ఆ రోజు తెలుస్తుంది. నేను ఇన్ఫ్లుయెన్సర్ని, నాకు ఇన్ని గానం ఫాలోవర్లు ఉన్నారు, నాకు ఇది అంటే కాని పని. గ్యాంగులు వేసుకొని నడుతా, పీకేస్తా, పొడిచేస్తా అంటే కాని పని. అర్థమైందా? నువ్వు పీకవు పడవవు, గ్యాంగులు వేసుకొని తిరుగుడు తప్ప నీతోటి ఏం కాదు. నీతోటి అయి ఉంటే అడుగుతున్నాం, నువ్వు ఈడుండేటోనివి. నీతోటి అవుతుందా? రా, వచ్చి హిందువుల ఏమంటారు గుళ్ళని ఇట్లాంటి విషయాలు అయినప్పుడు మాట్లాడు. 10 మందికి తెలిసేలాగా జై ఉన్నారు కదా నీకు ఫాలోవర్లు, చూపి. అర్థమైందా? జై శ్రీరామ్.